హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ అప్ ఛానల్. ఈరోజు నేను డీ స్పీడ్ గురించి చెప్తాను. సో మీరు ఫస్ట్ రాగానే ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఒక అప్పర్ కేస్ ఒకటి ఇవ్వండి, నెంబర్స్ ఇవ్వండి, సింబల్స్ ఇవ్వండి. సో ఇన్వైట్ కూడా అట్టేగా ఉంచండి. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అట్టే దీన్ని క్లిక్ చేయండి. ఐఎమ్ హ్యూమన్ మీద క్లిక్ చేసి క్యాప్చర్ ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అని చూపించినా కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్కి పోవాలి, అక్కడ పోయి వెరిఫై చేయాలి, ఆ తర్వాత లాగిన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్కి పోదాం. ఈ విధంగా ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వస్తే వెరిఫై యువర్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని ఉంటుంది. తర్వాత మనం ఆ సైట్లోకి వెళ్దాం. సైట్లోకి వెళ్ళేసేసి ఇక్కడ లాగిన్ చేయండి. లాగిన్లో రిమూవర్ మీద క్లిక్ చేయండి, క్యాప్చర్ ఫిల్ చేయండి, లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది మీకు. సో ఇక్కడ మీకు డైలీ క్లెయిమ్ అయితే ఉంటుంది, ఇది కంప్లీట్ చేయండి. క్లెయిమ్ 100 మీద. సో అది అయిపోయిన తర్వాత మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలా. రైట్ సైడ్లో నేనైతే డైరెక్ట్గా లింక్ ఇస్తాను, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ డీ స్పీడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇది డైరెక్ట్గా నేను ఇస్తాను టెలిగ్రామ్ అకౌంట్లో. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ఉంటాయి ఈ లింక్స్ అన్నీ. సో ఇది ఇన్స్టాల్ చేయండి. రాగానే యాడ్ టు క్రోమ్ చేయండి. దీనికి ఫండింగ్ అయితే ఏమి ఇంతవరకు డిస్క్లోజ్ ఏం కాలేదు. సో ఫ్రీయే కాబట్టి చేసుకోండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి జస్ట్ సైన్ ఇన్ చేసి వదిలిపెడితే ఆటోమేటిక్గా డైలీ క్లెయిమ్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు సేమ్ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి ఈ విధంగా మళ్ళీ లాగిన్ అవుతుంది. 1 సెకండ్ చేయండి. అన్నీ లాగిన్ చేసిన తర్వాత అన్నీ క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ మీ బ్రౌజర్లోకి పోయి మళ్ళీ ఎక్స్టెన్షన్ని మళ్ళీ ఓపెన్ చేయండి. కివీ బ్రౌజర్ అయితే ఇక్కడ క్లిక్ చేసేసి ఈ సైడ్లో పోయేసి ఇక్కడ మీకు డీ స్పీడ్ వ్యాలిడేటర్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అన్నీ క్లోజ్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ చేయండి. ఇక్కడ ఆన్లైన్ అని వచ్చింది అనుకోండి, మీ ఇక్కడ 0 MB అని చూపిస్తుంది. 1 hour 2 hours తర్వాత ఇది స్పీడ్ పెరుగుతుంది. దీన్ని బట్టి మీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ సైట్లో డైలీ క్లెయిమ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇది కూడా చేసుకోండి. దీంతోపాటు ఈరోజు నోట్పే టెలిగ్రామ్ అకౌంట్లో చెకప్ లైవ్లో ఉంది. మీకు సీజన్ 0, 1, 2లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎన్ని టోకెన్స్ వచ్చాయి అక్కడ చూసుకోవచ్చు. క్లెయిమ్ అయితే జనవరి 14th ఉంటుంది. ఆ రోజు లిస్టింగ్ ఉంటుంది. కొంత సొలానాలో గ్యాస్ ఫీజ్ అయితే పెట్టుకోండి క్లెయిమ్ చేసుకోవడానికి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.